विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशितजटाजूटपुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 48వ సర్గము. అంగదాదులు వింధ్యకు దక్షిణమున గల ప్రదేశములను అన్నింటినీ సీతాదేవికై అన్వేషించుచు కండు మహర్షి శాపముతో నిర్జనారణ్యముగా మారిన ప్రదేశములను కూడా గాలించుట. ఆ సందర్భమున అంగదుడు ఒక రాక్షసుని నేలగూల్చుట. సహ తారాంగదాభ్యాం తు గత్వాస హనుమాన్ కపిః సుగ్రీవేన యథోద్దిష్టం తం దేశం ఉపచక్రమే. సతు దూరం ఉపాగమ్య సర్వైస్తైః కపిసత్తమైః విచినోతి స్మ వింధ్యస్య గుహాశ్చ గహనాని చ పర్వతాగ్రాన్ నదీదుర్గాన్ సరాంసి విపులాన్ ద్రుమాన్ వృక్షషండాంశ్చ వివిధాన్ పర్వతాన్ ఘనపాదపాన్. దారుడు అంగదుడు మున్నగు వారితో కూడి వానర ప్రముఖుడైన హనుమంతుడు సుగ్రీవుని ఆదేశానుసారము ఆయా దేశములకు బయలుదేరెను. ప్రముఖులైన వానరులందరూ వెంటరాగా మారుతి దూర ప్రయాణమునర్చి తిన్నగా వింధ్యకు చేరెను. అనంతరము వారు అతడి గుహలను, దట్టమైన అడవులను, వింధ్య పర్వత శిఖరములను, నదీ తీరములను, దుర్గములను, సరస్సులను, విశాలమైన వృక్షములను, చెట్ల తోపులను, ఇతరములకు పలు గిరులను, పెద్ద పెద్ద వృక్షములను సీతాదేవికై గాలించిరి. అన్వేషమానాస్తే సర్వే వానరాః సర్వతో దిశం న సీతాం దదృశుర్వీరా మైథిలీం జనకాత్మజాం. పిమ్మట మిథిలానగర ప్రభువగు జనకుని యొక్క కూతురైన సీతాదేవిని అన్వేషించుచు వీరులైన ఆ వానరులందరూ ఆ ప్రదేశముల యందు అంతటను తిరిగిరి. కానీ వారికి ఆమె జాడ మాత్రము తెలియకుండెను. తే భక్షయంతో మూలాని ఫలాని వివిధాని చ అన్వేషమానా దుర్దర్శ న్యవసం తంత్రతత్రః. ఇతరులకు ఎదిరింప సఖ్యము గాని ఆ వానరులు ఆమెను వెదకునప్పుడు పలు విధములకు కందమూల ఫలములను భక్షించుట ద్వారా తమ ఆకలిని తీర్చుకొనుచు అక్కడక్కడ విశ్రమించిరి. సతు దేశో దురన్వేషో గుహ గహనవాన్ మహాన్ నిర్జలం నిర్జనం శూన్యం గహనం రోమహర్షణం తాదృశాన్యప్యరణ్యాని విచిత్య భృసపీడితాః. వింధ్య పరిసరములలో గల ఒక ప్రదేశము చొరరాని గుహలతోడను కీకారణ్యములతోడను నిండి ఉండెను. అచట నీరు దొరకదు, జనులు లేరు. ప్రాణి శూన్యమైన అటవీ ప్రాంతము
భయమును గగుర్పాటును కలిగించుచున్నదై ఉండెను. అట్టి దుర్గమ ప్రదేశముల యందును వారు పెక్కు శ్రమల కోర్చి గాలించిరి. త్వక్త్వాతు తం తదా దేశం సర్వే వై హరియోధపాః దేశమన్యం దురాధర్షం వివిసుక్చాకుతో భయాః. పిమ్మట ఆ వానర ప్రముఖులు అందరూ ఆ ప్రదేశములను వీడి మరి ఒక దుర్గమ ప్రదేశమును నిర్భయులై ప్రవేశించిరి. యత్ర వంధ్యఫలా వృక్ష విపుష్పాః పర్ణవర్జితాః నిస్తోయాః సరితో యత్ర మూలం యత్ర సుదుర్లభం న సంతి మహిషా యత్ర న మృగా న చ హస్తినః శార్దూలాః పక్షిణో వాపి ఏ చాన్యే వనగోచరాః న యత్ర వృక్షా నౌషధ్యో న లతా నాపి వీరుదః స్నిగ్ధపత్రాః స్థలే యత్ర పద్మిన్యాః ఫుల్లపంకజాః ప్రేక్షణీయాః సుగంధాశ్చ భ్రమరైశ్చాపి వర్జితాః. వారు అడుగిడిన ఆ ప్రదేశమునందలి వృక్షములు పండ్లు గాని పువ్వులు గాని కడకు ఆకులు గాని లేక మోడువారి ఉన్నవి. అచటి నదులలోని నీరు ఎండిపోయినది. కందమూలములు కూడా అచట లభింపవు. అచట అడవి దున్నలు, లేళ్లు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు మొదలగునవి గాని తదితర వన్యమృగములు గాని గోచరింపవు. అక్కడ వృక్షములు, ఓషధులు, లతలు, పొదలు లేనే లేవు. ఆ ప్రదేశమునందు నవనవలాడు ఆకులు, వికసించిన పద్మములు గల సరస్సులు లేవు. అచట తుమ్మెదల రొదలు గాని సువాసనను వెదజల్లడి పువ్వులు గాని లేవు. వేయేల అక్కడ చూడదగిన దృశ్యములే లేవు. కందుర్నామ మహాభాగః సత్యవాదీ తపోధనః మహర్షి పరమామర్షి నియమైర్దుష్ప్రదర్శనః తస్య తస్మిన్ వనే పుత్రో బాలః షోడశవార్షికః ప్రణష్టో జీవితాంతాయ క్రుద్ధస్తత్ర మహామునిః తేన ధర్మాత్మనా సప్తం కృత్స్నం తత్ర మహద్వనం అసరణ్యం దురాదర్శం మృగపక్షి వివర్జితం. ఒకానొకప్పుడు మహానుభావుడైన కందుడు అను పేరు గల మహర్షి అచట ఉండేవాడు. ఆ మహాముని సత్యవాది, గొప్ప తపస్సంపన్నుడు, నియమనిష్టలు గల వారిలో మేటి. కానీ ఆయన అంతులేని కోపము గలవాడు. 16 సంవత్సరముల వయస్సు గల ఆయన కుమారుడు ఆ వనమునందే మరణించెను. అందువలన ఆ మహాముని ఆ వనముపై మిక్కిలి క్రుద్ధుడై ఆ వననాశనమునకు కారకుడయ్యెను. ధర్మాత్ముడైన ఆ కండు మహర్షి దానిని శపించెను. తత్ప్రభావమున పాడైపోయిన ఆ వనము నుండి పశుపక్షాదులు పారిపోయెను. ఎవ్వరనూ అచట తలదాచుకున్నటకు వీలు లేకపోయెను. అంతటా అది ప్రవేశించుటకు అనువుగాని ప్రదేశమాయెను. తస్యతే కాననాంతాశ్చ గిరీనాం కందరాని చ ప్రభవాని నదీనాం చ విచిన్వంతి సమాహిత తత్ర చాపి మహాత్మానో నాపశ్యన్ జనకాత్మజాం హర్తారం రావణం వాపి సుగ్రీవ ప్రియకారిణః. ఆ ప్రదేశమునందలి అడవులను, గిరుగుహలను, నదీ తీరములను ఆ వానరులు సమిష్టిగా గాలించిరి. సుగ్రీవునకు ప్రియమును గూర్చిడి ఆ వానర ప్రముఖులు ఎంతగా వెదికినను ఆ జానకీదేవి గాని ఆమెను అపహరించిన రావణుడు గాని వారికి కనబడలేదు. తే ప్రవిశ్యాతు తం భీమం లతాగుల్మ సమావృతం దదృశుః క్రూర కర్మాణం అసురం సుర నిర్భయం తం దృష్ట్వా వానరాఘోరం స్థితం శైలమివాపరం గాఢం పరిహితాః సర్వే దృష్ట్వా తాన్ పర్వతోపమాన్ సోపితాన్ వానరాన్ సర్వాన్ నష్టాః స్థేత్య బ్రవీద్బలి అభ్యధావత సంక్రుద్ధో ముష్టి ముద్యమ్య సంహితం. వెంటనే వారు మరి ఒక ప్రదేశమున ప్రవేశించిరి. అది లతల తోడను, పొదల తోడను నిండి భయంకరముగా ఉండెను. అచట వారు దేవతలకు కూడా భయపడని క్రూరాత్ముడగు ఒక రాక్షసుని చూచిరి. మరి ఒక కొండవలే నిలిచిన ఆ భీకర రాక్షసుని గాంచి వారు వెంటనే నడుము బిగించిరి. ఆ అసురుడు ఆయా వానరులను అందరినీ కలియజూచి ఇక మీకు నా చేతిలో చావు తప్పదు అని పలుకుచు ఆ బలశాలి క్రుద్ధుడై గట్టిగా పిడికిలి బిగించి వారి మీదికి విజృంభించెను. తమాపతంతం సహసా వాలిపుత్రో అంగదస్తదా రావణోయ మితిజ్ఞాత్వా తలేనాభి జఘానః స వాలిపుత్రాభిహతో వక్తాచ్చోణిత ముద్వమన్ అసురోభ్య పతద్భూమౌ పర్యస్త ఇవ పర్వతః. అట్లు తమ మీదకు విరుచుకొని పడుచున్న ఆ రాక్షసుని గాంచి వాలిసుతుడైన అంగదుడు వీడే రావణుడు అని తలంచి వానిని తన అరచేతితో చరచెను. తేపి తస్మిన్ నిరుచ్ఛ్వాసే వానరా జితకాసినః వ్యచిన్వన్ ప్రాయసస్తత్ర సర్వం తద్గిరి గహ్వరం విచితం తు తతః కృత్వా సర్వే తే కాననం పునః అన్య దేవాపరం ఘోరం వివిసుర్గిరిగహ్వరం. వాలిస్తుడైన అంగదుడి దెబ్బకు ఆ అసురుడు తిమ్మెరపోయి నోటి నుండి రక్తముగ్రక్కుచు ఒక పర్వతము వలె నేలగొలెడు. అతడు మరణించిన పిదప వానరులు జయోత్సాహముతో
ఆ గిరి గుహ ఎందంతటను పూర్తిగా గాలించిరి. వారందరూ ఆ అడవిని పదే పదే వెతికిన పిమ్మట మరి ఒక భయంకరమైన పర్వత గుహలో ప్రవేశించిరి. తే విచిత్య పునః కిన్న వినిష్పత్య సమాగతాః ఏకాంతే వృక్షమూలే తు నిషేధుర్దీనమానసాః. వారు ఆ గుహను బాగుగా అన్వేషించినను ఆ తల్లి జాడ దొరకకపోవుటచే ఖిన్నులై బయటకు వచ్చి ఒక చెట్టు మొదట దీన మానసులై కూర్చుండిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 48 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండమునందు ఇది 48వ సర్గము.